పూర్ణ పూర్ణ అమ్మా అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా, ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయ అన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను, ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయ అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. ఇలా అయితే ఆ అమ్మాయికి ఏంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు ఈ ఊళ్ళో మనం ఉండలేవయ్యా, ఆడవాళ్ళు మగవాళ్ళని పెట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. చిచి చిచి, వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గానీ కొంపలో ఉన్న వాళ్ళందరికీ మందు పెట్టి మార్చేసాయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అదంత ఈజీగా సార్. ఈడికంటే మీ మరదల్ని ఎరేసా, మొత్తం ఫ్యామిలీకి ఏమేరా. నా మరదల్ని ఎరేసావా? ఎరేయటానికి అది ఏమన్నా ఎండు చేప ఉల్లిపాయా? కాదు సార్, ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు లవ్వా? అంతే సార్. ఆహా ఏం కులుకుతున్నావురా, నీ కులుకు తగలయ్యా. వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడని తెలిస్తే వీళ్ళు నన్ను వేసేరు కదా. నేను ఎందుకున్నాను సార్? అంతే కదా, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే బతుకుతున్నాను బాబు. హోమ్సిక్ హోమ్సిక్. హాయ్ జయ్. హే, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది జయ్, కొత్తగా ఉంది. నిన్నొకటి ఓపెన్గా అడుగుతాను, ఫ్రాంక్గా చెప్పాలి. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ ఊరిని, ఊరు అందాలని చూడడానికి వచ్చాను. సరే ఊరు చూపిస్తాను పద, అక్కడ చూద్దు గాని అందాలు. పల్లెటూరు రావటం ఇదే ఫస్ట్ టైం అయింటుంది కదా? వావ్, సూపర్ లొకేషన్. కన్నార్పకుండా ఈ అందాల్ని చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఇటు చూడు ఎంత వయ్యారంగా ఊగుతోందో. ఆ వరి పైరు, వరి పైరు నేను ఇంకా ఏదో. ఆ మధ్యలో ఉన్న ఏరియా చూడు, చెక్కినట్టుగా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. నేను అనేది ఆ మధ్యలో ఉన్న గట్టుని. ఓ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఈ ఎర్రనెల చూడు ఎంత అందంగా విశాలంగా ఉందో. దీన్ని ఏదైనా చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అంటే పంట పండిస్తే ఇంకా బాగుంటుందని. పంట ఓపిగ్గా ఇష్టంగా చూడాలే కానీ ఇంకా చాలా అందాలున్నాయి, చూస్తావుగా. పడిపోతావు. బావకి ఎవరైనా కాఫీ ఇచ్చారో లేదో చూద్దామని. అబ్బో పొద్దున్నే అందరికి నువ్వే ఇస్తున్నావు కాఫీలు. మరి కొత్త బట్టలా? కాదు, చిరిగిన బట్టలు. నాకు 2 కొత్త పట్టు చీరలు కొనివ్వచ్చుగా. కంచా ధర్మవరమా, నువ్వు రాబావా. ఏంటి ఈరోజు ఇంట్లో ఉన్న ఫంక్షనా? హ్యాపీ బర్త్డే జై. థ్యాంక్స్, ఈరోజు నా బర్త్డే మర్చిపోయాను. ఈరోజు నీ పుట్టినరోజా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజుని పెద్ద పండగలో జరుపుతూ ఉంటారు.
కొడుకు. నిన్న బ్రాందీలో వాట్కా కలుపుకొని తాగుతుంది బా. అచ్చా అద్దరిపోయింది. చికెన్ కూడా అద్దరిపోయింది. హాయ్ గైస్. హాయ్ మ్యాట్స్. రేయ్. హే యు లుకింగ్ బ్యూటిఫుల్. లెట్స్ గో ఫర్ కాఫీ. కాఫీ యా ష్యూర్. ప్లీజ్. బ్యూటిఫుల్ అంటున్నాడు, డూడ్ అంటున్నాడు, కాఫీ అంటున్నాడు. ఇంకొకరిని చూసుకుంటాం బెటర్ రా. ఏమండి ప్రతాప్ గారు, గారా. లాస్ట్ మంత్ రెంట్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏంటి బాబు ఇది? కోపం వస్తే 4 మాట్లాడండి, 4 పేకండి. ముందు పూర్ణ వేరు, ఇప్పుడు పూర్ణ వేరు. తీసుకోండి సార్. ఈ మార్పేదో నేను ఇక్కడ ఉన్నప్పుడే వస్తే ఎంత బాగుండేది బాబు. ఏం జరిగిందండి? ఏం జరగలేదు బాబు, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? అదే పల్నాడు ఏరియా, మాచర్ల మండలం, ఇరగవరం. అరే మా ఊరే. మీ ఊరా? ఎందుకు మీరు అక్కడ ఎక్కడ ఉన్నారు? అది మా బ్యాంక్ వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి కదా బాబు, అక్కడ ఉంటాను. బ్యాంక్ క్వార్టర్స్ లో ఉండడం ఏంటండి? మీరు మా ఇంట్లో ఉండాలంతే. ఎందుకు బాబు ఊరుకోండి. వద్దొద్దు. అమ్మా. నేను నిజంగానే క్వార్టర్స్ లో ఉంటాను అనుకున్నారా? చచ్చినా ఉండను. నాకేం అవసరం, వాళ్ళ ఇంట్లోనే ఉంటా. 1,50,000 ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ తెప్పించుకున్నాను. 1,50,000కి 3 రెట్లు వసూలు చేయకపోతే నేను వీరప్రతాప్నే కాదు. మీరు మా ఇంట్లోనే ఉంటున్నారు అంతే. అలాగే బాబు, నువ్వు మరింత గట్టిగా చెప్పి అమ్మను ఒప్పించిన తర్వాత నేను వేరే చోట ఎందుకుంటాను? తప్పకుండా మీ ఇంట్లోనే ఉంటాను. వెరీ గుడ్. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఏం ప్రతాపం, చీకటి పడేదాకా ఏం చేస్తున్నావా? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకులో కొంచెం అర్జెంట్ పనుండి లేట్ అయింది సార్. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అభిమానం కాదు, ఈ ఇంటోడు అని పక్కూరోడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. నమస్కారం అమ్మా. పోయి గుడ్లు మార్చుకురా, లోన బువ్వేద్దు గాని. నా తల్లే. ఓకే బాయ్. డూడ్, మంచి టైం చూసుకుని నువ్వు ఎలాగే నా లో మీటర్ మా ఇంట్లో చెప్పాలి ప్లీజ్. ఇప్పుడే కదా లవ్లో పడ్డావు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడు. ఓకే. నమస్తే బాబు. సార్ బాగున్నారా? ఇంట్లో బాగా సెట్ అయినట్టున్నారు. బాగా సెట్ అయ్యానండి. వీరప్రతాప్ గారికి మన ఇల్లు చాలా బాగా నచ్చి ఇక్కడే 1 year పాటు ఉండిపోతా అని చెప్పారంట. కుమ్మేంటి సార్ మీకు ఎందుకు. ఓకే ఒక్క నిమిషం. హాయ్ డార్లింగ్. డార్లింగా? మన లవ్ మ్యాటర్ జైతో చెప్పు. హలో ప్రతాప్ గారు, ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంటామేంటి బాబు, 1,50,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. అదేంటి సార్? అదేంటంటారేంటండి? ఊరంటే పొద్దునే లేవగానే కోడి కోతలు, కళ్ళాపి చల్లటాలు, గడ్డ పెరుగు ఎక్స్పెక్ట్ చేసి 1 year ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశాను బాబు. అవేవి లేవే ఇక్కడ? అవేమీ లేకపోగా కత్తులు, కటార్లు, కండలు తిరిగిన దున్నపోతులు, నరుకుతా చంపుతానే శబ్దాలు వినపడుతున్నాయి బాబు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. నచ్చకపోతే ఎందుకు సార్ ఉండడం? వెళ్ళిపోవచ్చు కదా. అది జరిగింది బాబు. ఒకసారి ఇక్కడ నచ్చక బ్యాంక్ క్వార్టర్స్కి వెళ్ళాను. చొక్కా పట్టుకుని టపీ 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 మీద 4 పీకి ఇక్కడికి తీసుకొచ్చారు. అదేంటండి అలా పీకుతారని అడిగితే ప్రేమన్నారు బాబు. ఇళ్ళ ప్రేమ తగలయ్యా. నేను చూసి చాలా రోజులు అయిపోయింది డార్లింగ్, ఎప్పుడు చూద్దామా అని ఉంది. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోను. 2 రోజుల నుంచి హోమ్ సిక్తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 days నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతాడు బాబు వీడు మా మరదలతోటి? ఏదో లోలో ఉన్నాడు సార్, మాట్లాడే. మీరు వెళ్ళి ఫోన్ అడగండి, ఇచ్చేసాడు. అలాగే. ఏం లేదు బాబు, హోమ్ సిక్ వల్ల బాబు. నీ చేతిలో నా దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది డార్లింగ్. ఏంటి ఒక నిమిషం డార్లింగ్. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది, హోమ్ సిక్తో ఉన్నాను. ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నయ్య అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగున్నారంట. ఏమన్నా కావాలా? సరే నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డార్లింగ్. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమన్నాడు. చెప్పాను. ఓకే నేను ఇంకా మాట్లాడక్కర్లేదుగా. మీరు మాట్లాడుకోండి.